ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా శ్రీ అనంత పద్మనాభ వ్రతం. శ్రీవారి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్కు చక్రస్నానం. తిరుచానూరు పద్మావతి దేవి సన్నిధిలో పవిత్రోత్సవాలు. ఆగమోక్తంగా యాగశాల క్రతువులు, పవిత్ర సమర్పణ. తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి భగవద్గీత పుస్తకాల పంపిణీ. చెన్నైలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ భూమన. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో 2 కొత్త సేవలు. రేపటి నుండి అందుబాటులోకి వేదాశీర్వచనం, కుంకుమార్చన. తిరుమల క్షేత్రంలో గురువారం అనంత పద్మనాభ వ్రతం వైభవంగా జరిగింది. ఏటా భాద్రపద మాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంత పద్మనాభ స్వామివారి వ్రతం నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో శ్రీవారి ఆలయం నుండి సుదర్శన చక్ర తాళ్వార్ను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ వరాహస్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. పుష్కరిణి వద్ద శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ చక్ర తాళ్వార్కు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయ శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై పవిత్ర పుష్కరిణి జలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన గురువారం ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేక హోమాలను జరిపారు. అనంతరం పవిత్ర సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. సాయంత్రం ఆలయంలో విశేష హోమాలు నిర్వహించారు. ఏడాది పొడవునా అమ్మవారికి నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా 2వ రోజైన గురువారం ఉదయం ఆలయంలోని యాగమండపంలో శ్రీ పద్మావతి దేవి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 5 హోమగుండాలలో ఋత్విక్కులు 5 మంది ప్రధాన దేవతలను ఆవాహన చేసి మూలమంత్ర హోమాలను జరిపి లఘుపూర్ణాహుతి సమర్పించారు.
प्रभावस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि स्वाहा प्रभावोद्भवदेत् पुरुषः आलोस्येह भवात् पुनः ततो विश्वन्यग्रामते आशनानशने अभिस्वाहा विराजो अधिपूरुषः जातो अत्यरिच्यता पश्चाद्भूमिमथो पुरस्वाहा यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता अस्यासीतात् ग्रीष्म इद्मः शरद्धवि स्वाहा संवरिधयः सप्तसमिधः कृताः यज्ञं तन्वानाः निबन्धन् पुरुषं पशुग् स्वाहा यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रशयश्च ये स्वाहा यज्ञात् सर्वभूतः अमृतं पृषदाज्यम् चक्रे वायुव्यान् आरण्यान् ग्राम्याश्च ये स्वाहा అనంతరం ఆలయ అధికారులు అర్చకులు శ్రీకృష్ణ స్వామి ముఖమండపం నుండి పవిత్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తి ఉత్సవమూర్తులకు ద్వారపాలకులకు ధ్వజస్తంభం బలిపీఠాలకు పోటు అమ్మవారికి శ్రీకృష్ణ స్వామివారికి శ్రీ సుందరరాజ స్వామివారి మూలమూర్తులు ఉత్సవమూర్తులకు పవిత్రాలను సమర్పించారు. ఇక గురువారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో యాగశాల క్రతువులు ఆగమోక్తంగా జరిగాయి. యాగశాలలో అర్చకులు ఆరాధన జరిపి ప్రత్యేక హోమాలు, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడంలో భాగంగా భగవద్గీతను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో రాయించి పుస్తకాలుగా ముద్రించి తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి పంపిణీ చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి చైర్మన్గా గురువారం ఏజే శేఖర్ రెడ్డి సమాచార కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ చైర్మన్కు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక సలహా మండలి అధ్యక్షులుగా ఏజే శేఖర్ రెడ్డికి నియామక పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ సమాచార కేంద్రంలో హిందూ, ఇంగ్లీష్ దినపత్రిక రూపొందించిన తిరుమల ది 7 హిల్స్ ఆఫ్ సాల్వేషన్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో తిరుమల చరిత్ర, ఇతర పుణ్యక్షేత్రాలు, తీర్థాల వివరాలు పొందుపరచబడ్డాయి. ఇక చెన్నైలో శ్రీవారి ఆలయ విస్తరణకు భూమి కొనుగోలు కోసం ట్రూ వాల్యూ హోమ్ సంస్థ తరపున వారి ప్రతినిధి రవిచంద్రన్ ₹1 కోటి చెక్కును టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణకు అవసరమయ్యే స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు డాక్టర్ శంకర్, మాజీ సభ్యులు కుమారగురు, డిప్యూటీ ఓ విజయ్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచార కేంద్రంలో జరిగిన సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్య పురుషులు, హైందవ ధర్మ పెద్దల సూచనలతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున హైందవ ధర్మ ప్రచారానికి శ్రీకారం చుడతామని తెలియజేశారు. ఓం నమో వెంకటేశయ్య. ఈ రోజున ఎంతో భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వ్యక్తి, అపారమైన దానగుణం కలిగినటువంటి మనీషి, స్వామి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి
శేఖర్ రెడ్డి గారు చెన్నై ఎల్ఏసి చైర్మన్గా మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు, ఆయన ఆదేశం మేరకు ఎంపిక చేయటం జరిగింది. స్వామివారి అనుగ్రహంతో ఎంతో అదృష్టం ఉంటే తప్ప టీటీడీ బోర్డు సభ్యుడితో సమానమైనటువంటి పదవి ఎల్ఏసి చైర్మన్. తను గత 20 సంవత్సరాలకు పైగా స్వామివారి భక్తిలో పునీతమైనటువంటి వ్యక్తి. అలిపిరి పాదాల చెంత ఒక గొప్ప ఆలోచన చేసి గోమాతకు పూజ చేసిన తరువాతనే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలా అన్నటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి కూడా శేఖర్ రెడ్డి గారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఒక మంచి జ్ఞాపకం నాకు. నేను 2006వ సంవత్సరంలో నేను మొదటిసారి టీటీడీ అధ్యక్షుడిని అయినప్పుడు అప్పుడే నేను శేఖర్ రెడ్డి గారిని ఎల్ఏసి మెంబర్గా నియమించటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇన్నిసార్లు ఆయన ఎల్ఏసి అధ్యక్షునిగా పదవి స్వీకారం చేయటం అన్నది చాలా చాలా ఆనందించదగ్గ విషయమని, వారికి ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామికి వినమ్రంగా ప్రార్థిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజున ధర్మ ప్రచార సంవత్సరాలుగా సాగుతున్నటువంటి పరంపరని మరింత పకడ్బందీగా హైందవ ధర్మ వ్యాప్తికి వెంకటేశ్వర స్వామి ఆలయం నాయకత్వం వహిస్తే మొత్తం హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలు అన్నీ కూడా స్వామి పట్ల భక్తి విశ్వాసాలతో అనుకరిస్తారని వెంకటేశ్వర స్వామి ఆలయం నాయకత్వం వహిస్తే ధర్మ ప్రచారం చాలా గొప్పగా సాగుతుందని ఒక గట్టి నమ్మకంతో హిందూ ధర్మ ప్రచారానికి శ్రీకారం, మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావటం కోసమని శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్న బోర్డులో మొదటి సమావేశంలో విద్యార్థులలో చిన్న వయస్సు పిల్లల్లోనే ధర్మం పట్ల, మానవ విలువల పట్ల భక్తి విశ్వాసాలు ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ, రామకోటి ఏ రకంగా అయితే రాసే అలవాటు ఉన్నదో మనకు, అలా గోవింద కోటి రాసినటువంటి 25 సంవత్సరాల లోపు యువతీ యువకులకు, పిల్లలకు అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి బ్రేక్ దర్శనం కుటుంబంతో సహా ఏర్పాటు చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే మన ధర్మం పట్ల, మన ఆచారాల పట్ల, మన సంస్కృతి పట్ల, భగవంతుని పట్ల మనం అనుసరించాల్సినటువంటి తీరుతో మన మాలిన్యాన్ని తుడుచుకోవటం కోసమని భగవద్గీత ఒక గొప్ప సౌగంధిక పరిమళం లాంటిదని, మొత్తం విద్యార్థులకంతా కూడా మొట్టమొదట తెలుగు రాష్ట్రాలలో సులభ శైలిలో భగవద్గీతను రాయించి 1 కోటి పుస్తకాలకు పైగా పిల్లలకు అందించేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం స్వీకరించింది. ఇది భవిష్యత్తులో తమిళంలో, కన్నడంలో, హిందీలో, ఇంగ్లీష్లో కూడా భగవద్గీతను సులభ శైలిలో ప్రతి ఒక్క విద్యార్థి అర్థం చేసుకొని ఆచరించటానికి అనువుగా దానిని పిల్లలకందరికీ కూడా అందించాలన్నటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది.
అనంతరం చెన్నైలోని జిఎన్ చెట్టి రోడ్డులో నిలవైన శ్రీ పద్మావతి అమ్మవారిని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏజే శేఖర్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు టీటీడీ చైర్మన్ను, ఎల్ఏసీ చైర్మన్ను ఘనంగా సత్కరించి వేదాశీర్వచనం పలికారు. తిరుపతిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం 2 కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ఆర్జిత సేవలుగా వేదాశీర్వచనం, కుంకుమార్చన సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపటి నుండి భక్తులకు ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రాచీన ప్రసిద్ధ శ్రీవైష్ణవ క్షేత్రంగా శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం అలరారుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. విశాలమైన ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలతో విలసిల్లుతున్న ఈ ఆలయంలో నిత్యం ఉత్సవ శోభ గోచరిస్తుంది. భగవద్ రామానుజాచార్యుల వారు ఈ ఆలయాన్ని నిర్మించి శ్రీ గోవిందరాజ స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం చుట్టూ బ్రాహ్మణ అగ్రహారాన్ని ఏర్పాటు చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నగా ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయాన్ని తిరుమలకు వచ్చిన భక్తులందరూ సందర్శించి స్వామివారిని దర్శించి ఉపాలయాలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం సెప్టెంబర్ 29వ తేదీ శుక్రవారం నుండి 2 కొత్త ఆర్జిత సేవలను శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ప్రవేశపెట్టింది. ప్రతి శుక్రవారం ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు కుంకుమార్చన సేవను నిర్వహిస్తారు. భక్తులు 250 రూపాయల టికెట్టు తీసుకుని కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. అలాగే వేదాశీర్వచనం సేవను ప్రవేశపెట్టారు. ప్రతిరోజు వేదాశీర్వచనం సేవ భక్తులకు అందుబాటులో ఉంటుంది. దంపతి సమేతంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం 500 రూపాయల టికెట్టు తీసుకుని వేదాశీర్వచనం పొందవచ్చు. ఈ దంపతులకు ఉత్తరీయం, రవికను అందజేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆసక్తి ఉన్న భక్తులు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరిగే వేదాశీర్వచనం, కుంకుమార్చన సేవల్లో పాల్గొనవచ్చు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కపిలతీర్థంలో వార్షికాది విశేష ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం వార్షిక సేవల్లో భాగంగా ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహించే నటరాజ స్వామివారి ఆరాధనలు విశేషంగా జరిగాయి. శ్రీ శివకామ సుందరి సమేత నటరాజ స్వామివారిని స్వామివారి ప్రియ భక్తుడు మాణిక్య వాచకర్ను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో సుగంధాభిషేకాలను మంగళకరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో వెలుసెలుతున్న ఈ ఆలయంలో దోష నివారణార్థం నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని యాగశాలలో పలు విశేష క్రతువులు నిర్వహించారు. ద్వారాతోరణ పూజ, పాలికారాధన, చక్రాబ్ద మండలారాధన, పవిత్ర పూజ, మహాకుంభారాధన, పరివార కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, అగ్ని ఆరాధన, వాసుదేవాది ఆరాధన, మూలమంత్ర హోమం, మూర్తి హోమం, పరివార హోమాలను నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్రాలను అర్చకులు ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి స్వామి అమ్మవార్ల మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, ధ్వజస్తంభం, బలిపీఠం, పరివార దేవతామూర్తులు గోపుర శిఖరానికి సమర్పించారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి మహానివేదన, హారతి అందజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ఏకాంత సేవను వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయదారులు, భక్తులు పూజాది ద్రవ్యాలను మేళతాళాల నడుమ ఆలయానికి తీసుకొచ్చారు. ఆపై అర్చకులు వర్ణశోభిత గజపూలమాలలు, మల్లెల హారాలు, వజ్ర వైఢూర్యాలు, పచ్చలు, ఎర్రటి కెంపులతో పొదిగిన సువర్ణ ఆభరణాలతో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు.
వేద పండితులు వేదమంత్ర పఠనం చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి ఏకాంత సేవను సంప్రదాయ శోభితంగా నిర్వహించి సప్తకళల హారతులు సమర్పించి నివేదన నీరాజనం అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పెరటాసి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామివారి సింహవాహన సేవ భక్తులకు ఆధ్యాత్మిక దివ్యానందాన్ని ప్రసాదించింది. స్వామివారిని అర్చకులు వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి సింహవాహనంపై ఆసనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సింహవాహన సేవను వేడుకగా నిర్వహించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలో కొలువైన శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో నవగ్రహ కుంభాల్లోని పవిత్ర ద్రవ్యాలతో గణపతి హోమం, రుద్రహోమం, గ్రంథి పూజ, శాంతి హోమాలను నిర్వహించారు. ఆపై యాగశాలలోని పవిత్రాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి మూలమూర్తులు, ఉత్సవర్లు, పరివార దేవతామూర్తులకు పవిత్రాలను సమర్పించారు. ఆపై కలశంలోని పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు సంప్రోక్షణ చేశారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజన సేవ శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలను పురస్కరించుకుని స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసిమాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే.
దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక సంబరం వెంకటగిరి పోలేరమ్మ జాతర. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఏటా నిర్వహించే పోలేరమ్మ తల్లి జాతర ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4, 5వ తేదీల్లో 2 రోజుల పాటు వైభవపేతంగా నిర్వహించనున్న జాతరకు 2వ చాటింపు కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత గ్రామం పొలిమేరలో 2వ చాటింపు కార్యక్రమాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని శ్రీ చిట్టి పిళ్ళారాయ స్వామివారి దేవాలయంలో కొలువైన శ్రీ మహాగణపతి స్వామివారి దేవాలయంలో ఊంజల సేవ కనుల పండుగగా జరిగింది. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజున ఈ ఆలయంలో స్వామివారికి ఊంజల సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలమాలలు, ఆభరణాలతో అలంకరించిన సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని ఊయలలో కొలువు తీర్చి ఛత్రచామర వింజామర సేవల సహితంగా ఊంజల సేవను నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో గణపతి నవరాత్రి ఉత్సవాల చివరి రోజున గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండపంలో కొలువు తీరిన బృహత్ వినాయక స్వామివారికి భక్తులు పుష్పార్చన నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, నవగ్రహ మండపారాధన, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ఆపై గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు నగరం పురమందిరంలో కొలువైన శ్రీ జ్యోతి వినాయక స్వామివారి దేవాలయ వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన సూర్యప్రభ వాహన సేవను సింహపురి వాసులు కనులారాగాంచి పరవశలయ్యారు. వర్ణశోభిత పూలమాలలు, ఆభరణాలతో అందంగా అలంకార శోభితులైన జ్యోతి వినాయక స్వామివారు సూర్యప్రభపై ఆసీనులై పురమందిరం నుండి నగర వీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని బంగారుపేటలోని గణనాథుని మండపంలో గణపతి హోమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజున లోక కళ్యాణాన్ని కోరుతూ ముందుగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదనలు అందజేశారు. ఆపై లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించి విఘ్నరాజాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.